మనం ఇప్పుడు స్ట్రైట్ లైన్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చేస్తున్నాం. ఒకసారి అందులో క్వశ్చన్ నెంబర్ 3 ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 3. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ లిస్ట్ అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను అవైలబిలిటీగా ఉంచాను. ఒకసారి డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్లో ఉండే ఈ ఇంపార్టెంట్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. అది దగ్గర పెట్టుకుంటే మీకు ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నది మీకు ఐడియా వస్తుంది. సో అందులో ఇక్కడ స్ట్రైట్ లైన్స్ టాపిక్లో థర్డ్ క్వశ్చన్, ఏ స్ట్రైట్ లైన్ ఏ లైన్ సచ్ దట్ ఇట్స్ a segment between the lines, these two lines, is bisected at the point obtained at the equation. ఈ రెండు లైన్స్ ఇచ్చారు. సొల్యూషన్ గివెన్ లైన్స్ సో నెంబర్ 1 5x - y + 4 = 0. దిస్ ఈజ్ గివెన్. సో ఇది ఒక లైను ఇట్లా తీసుకున్నాం, స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ 5x - y + 4 = 0. ఇంకొక లైన్ ఉంది. సో అండ్ ఆల్సో గివెన్ లైన్. ఈ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటున్నాను నేను. లెట్ Px, y x1, y1 బి ద పాయింట్ ఆన్ ది లైన్. లెట్ Px1, y1 బి ది పాయింట్ ఆన్ 5x - y + 4 = 0. సో ఏమవుద్ది, దీంట్లో కోఆర్డినేట్స్ ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 5x1 y ప్లేస్లో y1 - y1 + 4 = 0. లెట్ ఇట్ బి టేక్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకొక లైన్ ఇచ్చారుగా, అండ్ ఆల్సో గివెన్ లైన్. సో ఇంకొక లైన్ ఏంటి, ఇంకొక లైన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 3x + 4y - 4 = 0. సో నేనేం తీసుకుంటున్నానంటే లెట్ Qx2, y2 బి ది పాయింట్ ఆన్ ది లైన్ అని తీసుకుంటున్నాను. ఆ లైన్ ఆన్ ది లైన్ 5x 3x ఏ లైన్ అది 3x + 4y - 4 = 0. దర్ ఇంప్లైస్ x ప్లేస్లో ఈ వాల్యూని రిప్లేస్ చేయండి. 3x2 + 4y2 - 4 = 0. ఈక్వేషన్ 2 అనండి దీన్ని. అంటే ఇలా ఉంది ఇంకొక పాయింట్, ఇంకొక Q అనే ఇది స్ట్రైట్ లైన్, ఇంకొక స్ట్రైట్ లైన్, సెకండ్ స్ట్రైట్ లైన్. అంటే ఇది 3x + 4y - 4 = 0. ఇది సెకండ్ది. అయితే ఏం చేస్తున్నాం పాయింట్, మనం ఈ పాయింట్ Q అని తీసుకున్నా. Q అనేది ఏంటి, x2, y2 అని తీసుకున్నాం. ఈ రెండు లైన్స్, ఈ రెండు సెగ్మెంట్స్ని, ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఒక లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తే ఆ లైన్ సెగ్మెంట్ 1, 5 అంట. 1, 5 బైసెక్ట్ చేస్తుందంట లైన్ సెగ్మెంట్ని. క్లియర్లీ 1, 5 పాయింట్ ఈస్ బైసెక్టింగ్ Px1, y1 and Qx2, y2. Therefore ఈ 1, 5 అనేది మిడ్ పాయింట్. బైసెక్టింగ్ అంటే కరెక్ట్గా ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది మిడిల్, పీకి క్యూ కూడా గీసే లైన్ సెగ్మెంట్ని. మిడ్ పాయింట్ అది x1 + x2/2 మిడ్ పాయింట్ ఫార్ములా, y1 + y2/2. ఇక్కడ స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇందులో ఉండే ఫస్ట్ వాల్యూ ఈ ఫస్ట్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్స్ x1 + x2/2 = 1కి ఈక్వల్. ఈ ఫస్ట్ దానికి ఫస్ట్ది, సెకండ్ దానికి, అండ్ 5కి ఇది ఈక్వల్. y1 + y2/2 = ఈ 5కి ఈక్వల్. 2ని ఇట్లా తీసుకురండి. x1 + x2 = 2 1s 2. ఇక్కడి నుంచి మనం x1 వాల్యూ కనుక్కోవచ్చు. x1 = 2 - x2 అని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ y1 + y2 = 2 5s 10. ఇక్కడ నుంచి y1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 10 - ఈ ప్లస్ y2 అట్లా తీసుకెళ్తే -y2. x1 y1 అనేది ఎక్కడుంది, ఇదో ఈక్వేషన్ నెంబర్ 1. ఈ x1 y1 తీసుకెళ్ళి, సో దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో పెట్టండి. ఎందుకంటే ఇందులో ఉండే x1 వాల్యూ ఇదే, y1 వాల్యూ అంటే దీని వాల్యూస్ మనకు తెలిసిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
x1 ప్లేస్లో x1 వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 మైనస్ x2 మైనస్ ఇక్కడే మైనస్ y1 వాల్యూ ఏంటి, y అంటే ఏంటి, y1 అంటే 10 మైనస్ y2 ప్లస్ 4 అలాగే రాస్తాం. ప్లస్ 4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకా ఈ వాల్యూస్ని మల్టిప్లికేట్ చేయండి. ఎట్లా చేస్తారు మల్టిప్లికేషన్ అంటే 5 ఇంటూ 2 10, 5 ఇంటూ మైనస్ ఎక్స్ 5x2 మైనస్తో లోపలికి మల్టిప్లికేట్ చేస్తే మైనస్ 10 ఇంటూ మైనస్ 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y2 ప్లస్ 4 లాస్ట్ ఉండే 4 అలాగే రాయండి. మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్, మైనస్ 5x2 ప్లస్ y2 ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 3 ఈక్వేషన్ నెంబర్ 2 రెండు చూడండి x2 y2లోనే ఉన్నాయి. ఈ రెండు సాల్వ్ చేయండి, ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్కి ఈ మిడిల్లో ఉండే పాయింట్కి ఈక్వేషన్ కనుక్కుంటే అది కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేద్దాం, బై సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 బై పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మెథడ్. సరే ఒకసారి ఇదేంటో ఒకసారి చూద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2ని 3ని ఒకసారి రాసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి 3x2 ప్లస్ 4y2 మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది కూడా థర్డ్ ఈక్వేషన్ మైనస్ 5x2 ప్లస్ y2 ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మెథడ్ ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది x2లో ఉంది, y2లో ఉంది, కాన్స్టెంట్లో ఉంది. x2 అనుకోవాలి, y2 కాన్స్టెంట్. మిడిల్ వాల్యూస్ రాసుకోండి. y2 కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ 4. ఇందులో కింద ఉండే y2 కోఎఫిషియంట్ ఎంత, 1. కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ దాంట్లో -4. కాన్స్టెంట్ సెకండ్ దాంట్లో ఏంటి, 4 ప్లస్ 4. x2 కోఎఫిషియంట్ ఏంటి, 3. నెక్స్ట్ x2 సెకండ్ దాంట్లో x2 కోఎఫిషియంట్ ఏంటి, -5. సరే మిడిల్కి వచ్చి ఆగాలి. మళ్ళీ మిడిల్లో వాల్యూస్ అంటే y2 కోఎఫిషియంట్ 4, y2 కోఎఫిషియంట్ 1. అంటే ఎట్లా అంటే మిడిల్ వాల్యూస్ కోఎఫిషియంట్స్ ఫస్ట్ లైన్, లాస్ట్ వాల్యూ ఇక్కడ, మళ్ళీ ఫస్ట్ వాల్యూస్ ఇక్కడ, మళ్ళీ మిడిల్కి వచ్చి ఆగిపోవాలి. ఇది దీనికి క్రాస్ మల్టిప్లికేషన్. x2 కావాలంటే 4 4s 16. ఈ రెండిట్లో సేమ్ సైన్ ఉంటే, రెండుకి ఒకటే సైన్ ఉంటే మనం ఏం చేయాలంటే మైనస్ తీసుకోవాలా. ఏ ఒక్కదానికి ప్లస్ ఉన్నా సరే మనం మైనస్ తీసుకోవాలా. అంటే ఒకదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4, 4 1s 4 అవుద్ది, ప్లస్ తీసుకున్నాం 4. ఈ లాస్ట్ దాన్ని చేసి దీని కింద వేయండి, x2 వాల్యూ వచ్చేస్తుంది. 3 1s 3. ఈ రెండిట్లో ఒకదానికి సేమ్ సైన్ లేదు, ఆపోజిట్ సైన్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ తీసుకోవాలి మైనస్ ప్లేస్లో. 5 4s 20. y2 ఈజ్ ఈక్వల్ టు మిడిల్ వాల్యూ 4 5s 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ రెండుకి సేమ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ తీసుకో. 4 3s 12 బై డినామినేటర్. సో మళ్ళీ అంతే, 3 1s 3. రెండిట్లో ఒకదానికి ఆపోజిట్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ 4 5s 20. x2 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే 20 బై 23. y2 ఈజ్ ఈక్వల్ టు 8 బై 20 ప్లస్ 3 23. ఇది x2 y2 వాల్యూ. లెట్ ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఈ పాయింట్, పాసింగ్ త్రూ దిస్ పాయింట్ 1,5 అండ్ x2 y2 20 బై 23, 8 బై 23. వీటి నుంచి పాస్ అవుతుంది. పాసింగ్ అని చెప్పి రాసి దీని ఫార్ములా 2 పాయింట్ తెలుసు కాబట్టి 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ 2 పాయింట్ ఫామ్. ఈ రెండింటి నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ చూడండి. మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్, రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఈజ్ ఆల్రెడీ గివెన్. 2 పాయింట్ ఫార్ములా, 2 పాయింట్ ఫామ్. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. 2 పాయింట్స్ గుండా స్ట్రైట్ లైన్ పాస్ అయితే సో ఈ పాయింట్ 2 పాయింట్ ఫామ్ తీసుకుంటాం. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి.
వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 అంటే 5, y2 మైనస్ y1 అంటే y2 అంటే 8/23 మైనస్ y1 అంటే 5 బై x2 అంటే వాల్యూ 20/23 మైనస్ x1 వాల్యూ అంటే 1, x మైనస్ x1 వాల్యూ అంటే మళ్ళీ 1 తీసుకున్నామా. దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత మనం కొంచెం ఫార్మాట్ చేంజ్ చేస్తే వచ్చేస్తుంది మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్. y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8, 23 5s అంటే 2 5s 100, 3 5s 50, 115 by denominator 23. 23 into 1, 20 minus 23/23 cancel, x minus 1. So y minus 5 is equal to 115 లోంచి 8 పోతే మైనస్ 107 బై డినామినేటర్ 23 లోంచి 20 సపరేట్ చేస్తే -3, x మైనస్ x1 అంటే పెద్దదానికి ఏదైతే సైన్ ఉందో అది మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి, మైనస్ మైనస్ క్యాన్సిల్. y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 107/3 ఇంటూ x మైనస్ 1. టేక్ డినామినేటర్ దిస్ సైడ్, మల్టిప్లికేషన్ ఇక్కడ డివిజిబుల్ కదా, ఇట్లా వస్తే మల్టిప్లికేషన్. y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 107 ఇంటూ x మైనస్ 1. 3 ఇంటూ y 3y, 3 5s 15, 107 ఇంటూ x, 107 ఇంటూ x, 107 ఇంటూ -1 మైనస్ 107. ఇక్కడ ఎక్స్ వాల్యూకి పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని ఇలా తీసుకురండి. ఎక్స్ప్రెషన్ అంతా, ఈక్వేషన్ అంతా కూడా పాజిటివ్లో వస్తుంది. 107 ఇంటూ ఎక్స్, ఇక్కడ ఉండే y వాల్యూ ఇలా తీసుకుంటే ఈక్వల్ దాటింది కాబట్టి -3y, మైనస్ 107 ఆల్రెడీ ఉంది, -15 అట్లా వచ్చింది, ఈక్వల్ టు దాటితే +15 ఈక్వల్ టు 0. 107 ఇంటూ ఎక్స్ -3y మైనస్ అంటే వాల్యూ -92 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ passing through P and Q and bisecting at 1,5. This is the equation. Important question students. ఇది టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 190లో ఉంటుంది. అందులో ఆల్ఫా బీటాలు తీసుకున్నారు. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేదానికి ఛాన్స్ ఉందని ఇలా చెప్పాను. ఒకసారి పూర్తిగా మీరు చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ రెండు కూడా ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసి సింపుల్గా నేర్చుకోండి. క్వశ్చన్ మొత్తం పూర్తిగా చదివి దాన్ని మైండ్ మ్యాప్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా సాల్వ్ చేసానికి విజిబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.